అర్ధరాత్రి 3:17 అయింది. చీకటి, ఊపిరి ఆడని నిశ్శబ్దం, డిజిటల్ క్లాక్ నుంచి వచ్చే మసగ వెలుగు మాత్రమే. అరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. దూరంగా టిక్ 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 మంటూ వంటగది నుంచి వస్తున్న నెమ్మదైన శబ్దం. ప్రతి శబ్దం అతని గుండెల్లో బరువుగా పడింది. అరుణ్కి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. 2 శబ్దాల మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కట్ చేస్తే అరుణ్ వంటగది వైపు నెమ్మదిగా అడుగులు వేయసాగాడు. ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉంది. తెల్లటి చల్లని వెలుగు నేలపై పడుతుంది. ఫ్రిడ్జ్ మీద అంటించబడిన అనేక స్టిక్కీ నోట్లను చూశాడు. వాటిపై లాక్ ద డోర్, డోంట్ ట్రస్ట్ ద సైలెన్స్ అని రాసి ఉన్నాయి. వాటిని చూసిన అరుణ్ కళ్ళల్లో భయం స్టార్ట్ అయింది. అతనికి గుర్తు లేదు, ఒక్క నోటు కూడా రాసినట్టు జ్ఞాపకం లేదు. గుండె వేగం పెరుగుతుంది. అరుణ్ చివరి నోటు వైపు చేయి చాచాడు. చేయి వణుకుతుంది. అప్పుడే పైకప్పు నుంచి ఒక చిన్న ఎర్రటి లైట్ మెరిసింది. చాలా మసకగా, చాలా సూటిగా తనమై పడింది. ఆ నోట్ జారి కింద పడుతుంది. అతను నెమ్మదిగా భయంతో ఎవరు అని అరిశాడు. మొత్తం నిశ్శబ్దం. కానీ అతను ఎప్పుడు వినలేని ఒక స్వరం వినిపించింది. ఇప్పుడు అతను నిద్రలేచాడు అని. చీకటి మరింత గాఢమవుతుంది.